హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక బ్రదర్ అయితే అడిగాడు. బ్రదర్, ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాసాం, మేము రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, అలాగే పీఈటీ అండ్ పిఎస్టీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాం. బట్ ఏంటంటే మనకి పాకిస్తాన్కి తీవ్ర ఉద్రిక్త అయితే ఉంది కదా, ఆపరేషన్ సింధూర్ అయితే లాంచ్ చేశారు కదా, దీనికి సంబంధించి పీఈటీ అండ్ పిఎస్టీకి ఏమైనా టైం పట్టుద్దా, రిజల్ట్స్ రిలీజ్ చేయడానికి ఏమైనా టైం పట్టుద్దా అని అడుగుతున్నారు. ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా చూడండి. మీకు రిజల్ట్స్కి అయితే సంబంధం లేదు. రిజల్ట్స్ అయితే ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. ఆల్రెడీ ఎస్ఎస్సి బోర్డు అనేది ప్రజెంట్ యాక్టివ్గానే ఉంది. ఎందుకంటే నిన్న కూడా వాళ్ళు ఎస్ఎస్సికి సంబంధించి ఒక కొత్త క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఓకే, అది ఓల్డ్ క్యాలెండర్, బట్ ఏంటంటే రివ్యూ చేసి కొన్ని మార్పులు చేసి మళ్ళీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, డేట్లు మార్చి. సో అర్థమైంది కదా, ప్రజెంట్ ఎస్ఎస్సి బోర్డు యాక్టివ్గానే ఉంది. రిజల్ట్స్ ఇన్ కేస్ వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటే రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. బట్ పీఈటీ అండ్ పిఎస్టీకి సంబంధించి అది ఏంటంటే సిఏపిఎఫ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. అంటే సిఆర్పిఎఫ్ కావచ్చు, బిఎస్ఎఫ్, సిఏఎస్ఎఫ్ వాళ్ళైతే కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దీనికి సంబంధించి కొంచెం టైం పట్టిద్ది అనుకోవచ్చు మనం. ఎందుకనంటే ఒకసారి చెప్తున్నా చూడండి, ప్రజెంట్ ఎవరైతే సిఏపిఎఫ్స్లో డ్యూటీ చేసే వాళ్ళు ఉన్నారో, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఓకే, అస్సాం రైఫిల్ అందరినీ కూడా ఏంటంటే కొంచెం తీవ్ర ఉద్రిక్తత వేళ వాళ్ళకి డ్యూటీలోకి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సెలవులు ప్రజెంట్ అయితే ఇవ్వడానికి అయితే సిద్ధంగా లేరు. సెలవుల మీద ఉన్న వాళ్ళు కూడా ఇంటికాడ ఎవరు లేరు, వాళ్ళందరూ డ్యూటీలకు వెళ్ళిపోయారు. సో ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే ఇది తీవ్ర ఉద్రిక్తను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే, గొడవ మామూలుగా ఒక 4 రోజుల్లో అలా తేలిపోయింది అనుకోండి, కొంచెం ఏం కాదు. అదే కొంచెం ఇజ్రాయెల్ హమాసు, ఓకే, అదే ఇజ్రాయెల్ పాలస్తీనా, రష్యా యుక్రెయిన్లో ఉందనుకోండి, కొంచెం టైం పట్టిద్ది అనుకోవచ్చు. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీరైతే ప్రాక్టీస్ని అయితే ఆపొద్దు. అలాగే మన నిన్న మధ్యాహ్నం అనుకుంటా జరిగింది ఆ ఇన్సిడెంట్లో, ఎదురుకాల్పుల్లో మన యొక్క తెలుగు జవాన్ మురళీ నాయక్ అనే కుర్రాడు 25 years అతను మరణించడం అయితే జరిగింది. అతని ఆత్మకి శాంతి కలగాలని అయితే కోరుకుందాం. ఓకే, మురళీ నాయక్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు, పీఈటీ అండ్ పిఎస్టీకి కండక్ట్ చేయడానికి అక్కడ నెలకొన్న ఉద్రిక్తను బట్టి డిపెండ్ ఆన్ అక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు డిపెండ్ అయి ఉందండి. కొంచెం త్వరగా క్లియర్ అయితే గొడవలో మీకు కొంచెం బ్యాక్ వచ్చి మనకి కండక్ట్ చేసుకుంటారు. బట్ కొంచెం ఈ గొడవలు అలాగే ముదిరినాయి అంటే కొంచెం టైం పట్టిద్ది. అర్థమైందా? ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ బాగా టైం పట్టింది అనుకోండి, మొన్న ఎలా చేశారో మేబీ అలా చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే పీఈటీ అండ్ పిఎస్టీ ఒకేసారి, మెడికల్, ఈ రెండు ఒకేసారి కూడా పెట్టొచ్చు. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. బాగా ఎక్కువ ల్యాగ్ అయిందంటే. ఓకే, ఇదొకటి కూడా అర్థం చేసుకోండి. అలాగే మళ్ళీ అక్టోబర్, నవంబర్లో నోటిఫికేషన్ ఉంది కదా, ఆ నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్టయితే అక్టోబర్, నవంబర్లో నోటిఫికేషన్ అయితే ఉంది. పర్టికులర్గా డేట్స్ అయితే మెన్షన్ చేయలేదు, ఏ తారీఖున రిలీజ్ చేస్తారనేది. అలాగే దానికి సంబంధించి ఎగ్జాము జనవరి, ఫిబ్రవరిలో సిబిటి ఎగ్జామ్ అయితే ఉంది. సో ఎవరైతే కొంచెం ఈసారి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో, సో మనకి ఈసారి ఏంటంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ ఓవరాల్గా 53,690 ఉన్నాయి. బట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి తక్కువ పోస్టులే ఉన్నాయి. సో ఎవరైతే బాగా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారో మీరు ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, కంటిన్యూ చేసుకోండి. అలాగే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కూడా మీరు ప్రజెంట్ రన్నింగ్ ఇవి ఏవైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో ప్రాక్టీస్ చేసుకుని వాటితో పాటు ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేసుకోండి, ఆపొద్దు. ఏదో బాగా ఓవర్గా ఎక్కువ మార్కులు వచ్చినాయని చెప్పి ఆపొద్దు. కొంచెం ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఎగ్జామ్ కూడా, నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పనికొస్తుంది మీ ఏజ్ ఉంటే దాన్ని బట్టి. అర్థమైంది కదా? ఓకే, మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది కదా. కొంచెం గొడవలు కనుక కొంచెం సర్దుమణిగితే ఈజీగా కొంచెం కండక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది త్వరగా. ఓకే, కొంచెం తీవ్ర స్థాయిలో ఇలాగే కంటిన్యూ అయితే కొంచెం టైం పట్టింది. బట్ ఈ నోటిఫికేషన్ అయితే ఏమీ క్యాన్సిల్ అవ్వదో, ఏమీ చేయరు, కొంచెం లేట్గా అయినా కండక్ట్ చేస్తారు. అర్థమైందా? అలాగే నోటిఫికేషన్, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా కొంచెం భారీ వేకెన్సీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్టికులర్గా ఇన్నని చెప్పలేం, కానీ ఈసారి లాగానే ఒక 50,000 ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు మనం కూడా. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.